ఎడారిలో సెలయేర్లు. ఏప్రిల్ 9వ తేదీ. యెహోవాకు క్రొత్త కీర్తన పాడుడి. 149వ కీర్తన 1వ చరణం. వసంతకాలపు ఆనందాల మధ్య మనకు ఒక నూతన ఈస్టర్ గీతం వినపడుతుంది. ఎవరికైతే రాత్రివేళ కీర్తన ఇవ్వబడిందో వారి హృదయాల నుంచి ఆ గీతం పెళ్ళుబికి వస్తుంది. గొప్ప సంగీత విద్వాంసుని చేతనే ఆ పాట వారికి నేర్పించబడింది. ఆయన్ని సర్వోత్తమంగా ప్రేమించేవారి నలిగిన హృదయాల నుంచి వచ్చే పాట అది. మైనర్ కీ లేకపోతే మేజర్ కార్డులు మధురంగా వినిపించవని మనకు తెలుసా? వేదన అనే శిలువపై హృదయ తంతులను మీటినప్పుడు, వాటి గుండా విచారము, శోధనలు ఊదినప్పుడు మానవ సంబంధ సితారాల నుంచి సాక్షాత్తు దేవుని సంగీతమే మనకు వినపడుతుంది. కన్నీళ్లకు సంగీతం జోడించబడి మన హృదయాలలో నుంచి ప్రార్థన బయటికొస్తుంది. నా సమస్త దుఃఖములు, బాధలు ప్రపంచానికి శ్రావ్యమైన సంగీతంలా వినపడునట్లు చేయుటకు సహాయం చేయి ప్రభు. పరలోక సంగీతాన్ని ఆరంభించుట నాకు నేర్పించు. నిత్య హల్లెలూయలు పాడుటకు అనేక రిహార్సల్స్ కలిగి ఉండుటకు కృపనివ్వు. తద్వారా నాకు కూడా పరలోక గాయక బృందంలో చోటు దక్కి క్రొత్త కీర్తన పాడేవారితో నేను కూడా కలిసే కృపను ప్రసాదించు. ప్రభు, ఎంత అల్పమైనదిగా కనిపిస్తున్నదో నా కల్వరి. నీ గురించి నేను ఆలోచించినప్పుడు నీ సిలువను మోయుటకు చేయూతనిచ్చింది సీమోను ఒక్కడే. కానీ నా సిలువను మోస్తున్నది ఎందరో. నాకు తిరస్కారాలు, కొరడా దెబ్బలు, హేళనలు లేవు. నా కన్నీళ్లను తుడిచేందుకు దారి పొడవునా ఎందరో ఉన్నారు. పేరు తెలియని వెరోనికాలు. నా చేతులలో క్రూరమైన మేకులు గాయాలు లేవు. నా శిరముపై ముళ్ళ కిరీటము లేదు. పరిచారక దూతలెందరో నాతో నడుస్తున్నారు నా మార్గాన్ని సుగమం చేయుటకు. మరి నీవో ఈ సురక్షితమైన నా జీవితాన్ని కూడా కల్వరిగానే భావిస్తున్నావే. ఎంత ధైర్యం నాకు! వ్యసనాక్రాంతుడా, కొరడా దెబ్బలతో రక్తమోడుతున్న నా దేవా, నీ కల్వరికి నా కల్వరికి పోలికెక్కడా? దేవుడి మాటలను దీవించునుగాక. ఆమెన్.